నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి. ఏమంటే కన్నీళ్ళు కూడా దాచుకుంటున్నాడా? ఏమంటే దేవుడి గురించి కన్నీళ్ళు కాచే భక్తులు ఎవరన్నా ఉన్నారా? దేవుడి గురించి కాచే కన్నీళ్ళు క్రైస్తువులు ఎవరన్నా ఉన్నారా? ఏమంటే పలానా కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నానండి, పలానా మా ఇంటి పక్కన ఒక ఆవిడ గురించి నేను విస్తారంగా ప్రార్థన చేస్తున్నానండి, ఆవిడ గురించి కన్నీరు కాచి మరీ ప్రార్థన చేస్తున్నానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మన ప్రార్థనలు కూడా ఇంచేపి ఎవరి గురించి ఉంటాయండి? మన గురించి, మన కుటుంబం గురించి మనం ప్రార్థన చేస్తాం, అవునా కదా? తల్లి, తండ్రి, పిల్లలు, భర్త, భార్య, అంతే అంతే తప్ప ఇంటి ముందు వాళ్ళు ఇంకా మారట్లేదండి, నా స్నేహితులు ఇంకా మారట్లేదండి, దేవునికి దూరం అయిపోయి తిరుగుతున్నారండి, వాళ్ళ సంఘానికి ఏదో రకంగా తీసుకొచ్చి దేవునికి దగ్గరగా చేసి నా యొక్క విస్తారమైన ప్రార్థన బలంగా చేస్తున్నానండి అని ఎవరన్నా అంటారు చెప్పండి? ఏమండి ఈరోజు అయ్యగారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుంటూ ఉంటాం. ప్రార్థన చేయించుకుని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సంస్థతోటి మనం ప్రార్థన చేయించుకుంటాం. నాకు ఉద్యోగం కావాలనో, లేదంటే పెళ్ళి అవ్వట్లేదనో, లేదంటే మా పిల్లలు మాట వినట్లేదనో, ఏదో ఒక సమస్య, మన కుటుంబ సమస్యలతో మనం ప్రార్థన చేస్తాం. అది కాకుండా ఏమండి నేను కొన్ని సంవత్సరాల నుంచి మా ఇంటి ముందు వాళ్ళు సంఘానికి రావట్లేదండి, మా ఇంటి ముందు వారు దేవునికి దూరం అయిపోయి తిరుగుతున్నారండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అయ్యగారు. ఈ ఉపవాస ప్రార్థనలో వాళ్ళ గురించి ప్రార్థన చేద్దామండి సంఘస్థులందరం. వాళ్ళని ఎలాగన్నా సరే దేవుడి గురించి సంఘానికి దగ్గర చేద్దామండి, దేవునికి దగ్గర చేద్దామండి అని ఎవరన్నా క్రైస్తువులు ఈ రోజుల్లో ఉన్నారండి? అందుకే ఇక్కడ ఏమన్నాడు, నా కన్నీళ్ళన్నీ నీ బుడ్డిలో దాచబడి ఉన్నాయి. నువ్వు దేవుడి గురించి కాచే ప్రతి కన్నీరు కూడా దేవుడి బుడ్డిలో దాస్తున్నాడంట.